కళలన్నీ ఉంటాయి. నాలుగులో రుచులు ఎరుగుతాను, ముక్కులో వాసన గ్రహిస్తాను, నోటితో మాటమాలు చేస్తా, అహంకారంతో అభిమానపడతాను. ఈ పనులన్నీ ఈ నేనుంటేనే జరుగుతాయి. ఈ సృష్టిలో ఈ నేనే దేవుడు, ఇదే ఎరుక, ఇదే బ్రహ్మం అంటే, ఇదే అధిష్టాన చేతన వస్తువు అంటే అని మనకు తెలియబడిపోవాలి. మీరు యోగ వాసిష్టము జ్ఞాన వాసిష్టము చదివితే రాముడు బ్రహ్మాండమైన వైరాగ్యపరుడై ఉంటాడు. దశరథుడు భయపడిపోయి వశిష్ఠుడి ద్వారా రాముని పిలిపిస్తాడు. ఏం రామ ఇలా ఉన్నావు అంటే రాముడు అద్భుతమైన వైరాగ్యం చెప్తాడు. ఎందుకు ఈ ప్రపంచంలో ఉండాలి? శరీరమా నశ్వరములు, ద్రష్టే సత్యము అంటాడు. ఒకే మాట చూడేం చెప్తాడు. దృశ్యములు అంటే కనపడే వస్తువులు, ద్రష్ట అదే జ్ఞానం. దానితో యోగివుట రామ అంటాడు. ఒక్క మాటతోనే పట్టుకుంటాడు. మనము గురువు దగ్గర బోధ విన్నప్పుడు గురువు మనకు ఎన్నో కోణాల్లో బోధ